హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా ఇన్ఫర్టిలిటీ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మనం కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్లో చాలా వరకు డౌట్స్ క్లియర్ చేస్తున్నాం. బట్ ఇంకా ఏంటంటే ఫీమేల్స్కి ఎక్కువ ఇది ఉంటుంది, ఫీమేల్ వల్లే ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే పాయింట్ రూరల్ ఏరియాస్లో చాలామంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఎంతవరకు మేల్స్కి కూడా సంబంధం ఉంది, సో అనే విషయాలు మనతో మాట్లాడడానికి డాక్టర్ హారిక గారు ఉన్నారు. మేడం అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, నమస్తే. హలో, బాగున్నారా? యా. ఓకే మ్యామ్, యాజ్ ఐ ఆస్క్డ్ అంటే మెయిల్ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి, మేల్స్కి ఎంతవరకు సంబంధం ఉంటుంది? సో మనకి ఇదివరకు చూసుకున్నట్టయితే లైక్ ఆల్మోస్ట్ 60% కేసెస్లో మనకి ఫీమేల్ కాజెసే తెలిసేటివి. అరౌండ్ 60 to 70 కండిషన్స్లో, అంటే లైక్ 100 కేసెస్ తీసుకున్నట్టయితే మనకి అరౌండ్ 60 to 70 కాజెస్లో మనకి ఫిమేల్ ఫ్యాక్టర్సే బయటపడేటివి. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఈక్వల్గా, అంటే లైక్ 50-100 కపుల్స్లో చూసుకున్నట్టయితే 50 కేసెస్లో మనకి ఫిమేల్ కాజ్ డిటెక్ట్ అయినట్టయితే మరొక 50 కేసెస్లో మనకి మేల్ కాజ్ అనేది డిటెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ 2-3 years నుంచి మనకి మేల్ ఫ్యాక్టర్స్ అనేటివి కూడా చాలా వరకు ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు సంబంధం ఇద్దరికి అంటే 35 అని చెప్పారు, మిగతా 35 గురించి అన్ఎక్స్ప్లెయిన్ అని చెప్పారు. సో మేల్ ఫెర్టిలిటీ కోసం ఏం చేస్తే యూజ్ ఉంటుంది, లైక్ వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయగలరు? సో ఫస్ట్ మనకి ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ అంటే కపుల్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్ వచ్చినట్టయితే మనం ఒకరికే టెస్ట్ చేయం, ఓకేనా, ఇద్దరికి సైమల్టేనియస్ గా టెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇద్దరిలో ప్రాబ్లం ఉందా, కొన్ని కండిషన్లో ఓన్లీ ఫీమేల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, కొన్ని కండిషన్స్లో ఓన్లీ మేల్ ఫ్యాక్టర్ ప్రాబ్లం ఉండొచ్చు, కొన్ని కండిషన్స్లో ఇద్దరిది ప్రాబ్లం ఉండొచ్చు, కొన్ని కండిషన్స్లో మనకి అసలు ప్రాబ్లం అనేది డిటెక్ట్ అసలు అవ్వకుండా కూడా ఉండొచ్చు. సో సపోజ్ ఇన్ కేస్ మనకి మేల్ ఫ్యాక్టర్కి వచ్చినట్టయితే ఓన్లీ సింపుల్ టెస్ట్ చేస్తాం. అదేంటి అంటే ఫస్ట్ సెమెన్ అనాలిసిస్ టెస్ట్. అందులోనే మనకి ఆల్మోస్ట్ 90% కేసెస్లో మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందనేది డిటెక్ట్ అవుతుంది. సో కౌంట్ ఏమైనా తక్కువ ఉందా, కదిలే కణాల సంఖ్య అంటే మొటిలిటీ స్పర్మ్స్ అనేటివి తక్కువ ఉన్నాయా, చూడడానికి స్పర్మ్స్ అనేటివి మార్ఫాలజీ అంటాం. సో చూడడానికి స్పర్మ్స్ ఏమన్నా బాలేవా అనేది మనం చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే వైఫ్కి కూడా కొన్ని మనం హార్మోన్ టెస్ట్ సజెస్ట్ చేస్తాం, అలాగే స్కానింగ్ చేసుకుంటాం, అండ్ ఎగ్ కౌంట్ ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి అకార్డింగ్గా ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మనం ప్లాన్ చేసుకుంటాం. ఓకే, అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీకి ఏజ్కి ఏమైనా సంబంధం ఉందామా, అంటే ఏజ్ వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అలా ఏమైనా ఉంటుందంటారా? సో ఫిమేల్ పార్ట్నర్ విషయానికి వస్తే మనకి కామన్గా ఏంటి, ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఎగ్ నెంబర్ తగ్గుతుంది. సో యూజువల్లీ ఎర్లీ 20s అండ్ లేట్ 20sలో మనకి ఎగ్ కౌంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 30 years ఎగ్ కౌంట్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. 35 తర్వాత ర్యాపిడ్గా డ్రాప్ అవుతుంది, అండ్ ఆల్మోస్ట్ 40 years తర్వాత నియరింగ్ టు 45 ఉన్నప్పుడు జీరో కౌంట్ అనేది చూస్తూ ఉంటాం. సో మెయిన్ థింగ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఎగ్ నెంబర్, ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. సో 35 క్రాస్ అయిన తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది, అండ్ 40 తర్వాత కూడా మనకి ఏంటి జీన్స్ చేంజ్ అవ్వడం వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఇన్ కేస్ వచ్చినప్పటికీ కూడా అబార్షన్స్ అవ్వడం ఇలాంటివన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. బట్ మనం మేల్ ఫ్యాక్టర్కి వస్తే, హస్బెండ్ విషయానికి వస్తే, మేల్ పార్ట్నర్ విషయానికి వస్తే వాళ్ళ ఏజ్తోని మనకి కౌంట్ అనేది సంబంధం ఉండదు. సో కామన్గా 40 years ఉండనివ్వండి, 45 ఉండనివ్వండి, అరౌండ్ 50 years ఉన్నప్పటికీ కూడా చాలామంది వరకు కౌంట్ అనేది ఎక్కువగా తగ్గదు. బట్ కొన్ని కండిషన్స్లో 45 దాటిన తర్వాత మనకి డిఎన్ఏ అంటే కౌంట్ బాగున్నా కూడా, స్పర్మ్ చూడడానికి బాగున్నా కూడా స్పర్మ్ లోపల ఉన్న డిఎన్ఏ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని డిఎన్ఏ డ్యామేజ్ అంటారనమాట. సో అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ కూడా, లేదా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళ స్పర్మ్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ కూడా అబార్షన్స్ అనేటివి చూస్తుంటాం కదా, ఆ అబార్షన్స్కి రీజన్ మనకి మేల్ పార్ట్నర్ అయ్యి కూడా ఉండొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ లైక్ అడ్వాన్స్డ్ పెటర్నల్ ఏజ్ అంటే ఫాదర్ ఏజ్ మోర్ దాన్ 45 years ఉన్న వాళ్ళకి ఇలాంటివి కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్లో చాలా వరకు మేల్స్ మార్నింగ్ టు ఈవినింగ్ 9 to 5 జాబ్స్, కూర్చునే జాబ్స్ చేయడము, అండ్ ఎప్పుడు ఫోన్స్, రేడియేషన్స్ వీటి వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? సో డెఫినెట్లీ అండి, ఇప్పటి వరకు ఇంతకుముందు మనం చూసినట్టయితే లైక్ సెమెన్ అనాలిసిస్ అంటే యంగ్ ఏజ్ గ్రూప్లో ఎస్పెషల్ అరౌండ్ 21, 22, 23 years ఉన్న వాళ్ళకి మనకి కౌంట్ అనేది ఆల్మోస్ట్ 95% కేసెస్లో మనకు నార్మల్ ఉండేది. బట్ ఈ 2 yearsలో ఏం చూస్తున్నామంటే మనకు వచ్చిన కపుల్స్లో కానివ్వండి, మనకు వచ్చిన పేషెంట్స్లో కనుక అనాలిసిస్ చేసుకున్నట్టయితే 21 to 25 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఒక 20 కేసెస్లో 20% దాంట్లో మనకి కౌంట్ అనేది కొంతమందికి జీరో కూడా ఉంటుంది, అండ్ కొంతమంది కౌంట్ అనేది లైక్ less than 8 million అనేది చూస్తున్నాం. ఇవన్నీ చేంజెస్ ఎందుకు వచ్చాయంటే మెయిన్గా ఇక్కడ ఉన్న యంగర్ జనరేషన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి అడిక్షన్స్.
యంగర్ ఏజ్ గ్రూప్లోనే వాళ్ళకి ఆల్కహాల్ అడిక్షన్, స్మోకింగ్ అడిక్షన్ ఇవన్నీ కూడా అయినప్పటికీ కూడా మనకి ఇదంతా ఇట్ విల్ హ్యావ్ బ్యాడ్ ఇంపాక్ట్ ఆన్ ద స్పర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా. అండ్ సైమల్టేనియస్లీ ఏంటి అంటే మనకి రేడియేషన్ ఎక్స్పోజర్, కంటిన్యూస్గా స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండడం, ల్యాప్టాప్ కానివ్వండి, ఫోన్ కానివ్వండి అండ్ అదర్ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనకి ఇలాంటి యంగేజ్ గ్రూప్లోనే మనకి కౌంట్ తగ్గడం ఇవన్నీ కామన్గా చూస్తున్నాం. అండ్ ఇంకొంతమంది ఏంటి అంటే లైక్ జంక్ ఫుడ్ అంటే లైక్ హోమ్ కుక్ కాకుండా లైక్ కంటిన్యూస్గా బయట ఫుడ్, చాలా మంది అంటే చదువుకునేటప్పుడు కానివ్వండి హాస్టల్ ఫుడ్, అండ్ ఇప్పుడు ఏంటి చిన్న చిన్న ఏజ్ గ్రూప్స్ అంటే లైక్ అరౌండ్ 10 years నుంచి కూడా వాళ్ళకి అన్ని జంక్ ఫుడ్ అనేటివి అలవాటు అవ్వడం వల్ల, వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేటివి చేంజ్ అవ్వడం వల్ల కూడా ఇవన్నీ అల్టిమేట్గా మనకి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల మనకి మెయిన్గా స్పర్మ్ క్వాంటిటీ అండ్ అలాగే స్పర్మ్ క్వాలిటీ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంది. ఓకే, ఇన్ఫెర్టిలిటీ రేట్ ఎక్కువగా ఈ మధ్య పెరగడానికి ఒక మెయిన్ రీజన్ అంటే ఏమైనా చెప్పగలరా? ఫస్ట్ వచ్చేసి మెయిన్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఏం జరుగుతుంది, చాలామంది అంటే లైక్ స్ట్రెస్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, వాళ్ళ వర్క్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఇవన్నిటి వల్ల కూడా మనకి మెయిన్గా అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి మెయిన్గా అంటే లైక్ ఎమోషనల్లీ లైక్ ఫిజికల్ స్టేట్ మీద మనకి ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో వన్ ఆఫ్ ద ఇంపాక్ట్ ఏంటి అంటే మనకి ఇన్ఫర్టిలిటీ మీద. సో ఫిమేల్ విషయానికి వస్తే మనకి మెయిన్గా ఈ స్ట్రెస్ వల్ల కానివ్వండి అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఆల్టర్డ్ వల్ల ఏంటి మనకి వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి ఒబెసిటీ అనేది కూడా రీసెంట్ కాలంలో అంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 2 to 4 years నుంచి కూడా ఒబెసిటీ రేట్స్ అనేటివి కూడా మనకి చాలా వరకు ఇంక్రీజ్ అవుతూ ఉన్నవి. అండ్ అలాగే స్ట్రెస్ కూడా చూసుకున్నట్టయితే స్ట్రెస్ లెవెల్స్ అండ్ వర్కింగ్ డ్యూరేషన్, వర్కింగ్ అవర్స్, స్లీప్లెస్ నైట్స్ అంటే ప్రాపర్ స్లీప్ ఉండకపోవడం ఇవన్నీ కూడా మనకి మేజర్ ఇంపాక్ట్ తీసుకొని వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకి కోవిడ్ పాండమిక్, ఈ కోవిడ్ పాండమిక్ తర్వాత కూడా చాలా చేంజెస్ చూస్తాం. సో కోవిడ్ వ్యాక్సినేషన్స్ కానివ్వండి అండ్ కోవిడ్ వైరస్ అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళకి లైఫ్ మీద ఇంపాక్ట్ అయింది, వాళ్ళ ఫిజికల్ హెల్త్ మీద, వాళ్ళ మెంటల్ హెల్త్ మీద ఇంపాక్ట్ అవ్వడం వల్ల కూడా మనకి అప్పుడు తెలియకపోయినా కూడా ఇప్పుడు స్లోగా ఎవాల్యుయేషన్ చేయడం ద్వారా కూడా చాలా వరకు లైక్ తెలుస్తున్నాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఫీమేల్ విషయానికి వస్తే వాళ్ళకి ఏంటి ఎగ్ కౌంట్ ఎలా ఉంది. సో కొంతమంది కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత ఎగ్ కౌంట్ అనేది డ్రాప్ అవ్వడం, అలాగే సైకిల్స్ అనేటివి ఆల్టర్ అవ్వడం అనేది చాలా మంది వరకు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. అండ్ ఆర్టికల్స్ ప్రకారం కూడా మనం అది స్టడీ చూస్తున్నాం. అండ్ అలాగే హస్బెండ్ విషయానికి వస్తే కూడా సేమ్ థింగ్, కౌంట్ అనేది తగ్గడం, క్వాలిటీ అనేది తగ్గడం అనేది కూడా కామన్గా చూస్తున్నాం. బట్ ఏంటి అంటే మెయిన్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవన్నిటి వల్లనే మనకి ఇవన్నీ చేంజెస్ అనేటివి చూస్తున్నాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు 39 ఉండడం వల్ల IVF ఇట్లాంటివి రావడం వల్ల ఆల్మోస్ట్ 70% ఆఫ్ పీపుల్ మాతృత్వాన్ని పొందగలుగుతున్నారు అనేది గొప్ప విషయం అనమాట. సో అలాంటి అవకాశాన్ని మా అందరికీ మీరు ఆఫర్స్ ద్వారా కలిగిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.